రేణిగుంటలో రేగ్గాయ అంటే ఇది ట్రైన్ వ్లాగ్కి కంటిన్యూషన్ పార్ట్ 2. శ్రీకాళహస్తి జర్నీలో భాగంగా రేణిగుంటలో దిగి మెల్లగా టిఫిన్ చేసుకుని నడుస్తున్నాను. అబ్బో, ఆటో వాళ్ళ స్కాములు ఒక్క రకంగా ఉన్నాయండి. 150 రూపాయలంట. అసలు మామూలు హడావుడి కాదు ఇక్కడి నుంచి శ్రీకాళహస్తికి. ఆ బాబాయ్ ఎవరికో టోకర్ వేద్దామని చూశాడు. నేను వెళ్ళి మధ్యలో ఏలు పెట్టి చెడదొబ్బి నడుచుకుంటూ వెళ్తున్నాను. మరి లేత ఊరికి మోసం చేస్తే ఎలా అండి? ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ అట అడ్డ రోడ్డు. ఆడికి వెళ్తే బస్సులు దొరుకుతాయి. ఇంకా అక్కడి నుంచి అన్న తక్కువలో రూమ్ ఉంటే తీసుకోవటం, లేదంటే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అక్కడ. పొద్దున్నే అయితే మాత్రం మనకి ఖచ్చితంగా ఒక పూజ ఉంది, ప్లస్ దర్శనం మెయిన్. చూద్దాము ఏముంటావు. లెట్స్ గో. బాబాయ్ ఆటో డ్రైవర్ గారు ఎంత అప్డేటెడ్ అంటే సరదాగాలే అలా అదిరుకున్నాడు. యూట్యూబ్ షార్ట్ చూస్తా బండి తోలుతున్నాడండి. మరి చూడండి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ప్రో ప్లేయర్స్ అందరూ మా దగ్గర. సో బస్ మిస్ అయ్యి ఆటో దొరికింది. ఓం నమ శివాయ. చూద్దాం ఎలా జరుగుతుందో జర్నీ. అద్దరు కొడుతున్నాడు బాబాయ్. శ్రీకాళహస్తి వచ్చాము. టోకరాల మీద టోకరాలు ట్రై చేస్తున్నారు. చూద్దాము. ఇదే శ్రీకాళహస్తి టౌన్. బాబాయ్ అసలు 80 మీద తీసుకొచ్చాడు. 80 అమ్మో. అదిగో ఎంత ర్యాష్ నాయను. కొంచెం పడుతుంది. హైవే మీద అయితే ఇక అయిపోయింది అనుకున్నా. అదిగో స్పీడ్ చూడు. చేశాడు. గాయ్స్, ఫైనల్గా శ్రీకాళహస్తి వచ్చాను. హర హర మహాదేవ్. ఆ మెయిన్ రోడ్ మీద దిగి ఇలా ఏంటంట వచ్చావా? రెడీయా? అష్టలక్ష్మి ఇదే రూమ్స్ బాగా దొరుకుతాయి అంట. అష్టలక్ష్మి బాయ్ నన్ను పైకి తీసుకెళ్తున్నాడు. ఏం బ్రదరు, రేపు ఎన్నింటికి రావుకేది పూజ ఓపెనింగ్? 6 స్టార్ట్ అయింది. అవునా? దర్శనం ఎంతసేపు పడుద్ది? అది వచ్చాం రూమ్కి, చూపిస్తా. సో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఆర్టీసీ బస్ చూసామంటే కనెక్టివిటీ మొదలైపోయిందని అర్థం. నిద్ర లేదు, నిప్పులు లేవు, మామూలుగా లేదు అసలు. 12ంటికి ఎగ్జాక్ట్గా రూమ్ తీసుకున్నాం. 0000కి ట్యూస్డే. చాయ్ తాగుదామని వచ్చాను. నిద్ర పట్ల వేడి. అమ్మో, సౌత్ ఆంధ్ర మామూలు వేడి కాదు. చాయ్. యాక్చువల్గా టీ తాగను, ఎందుకో ఇక మళ్ళీ మూడు వచ్చింది. నిన్న హడావుడిలో నా బాత్రూమ్ కిట్ మర్చిపోయాను. బ్రష్, సబ్బు, ఎక్స్ట్రా. అంటే సడన్గా అనుకున్నా కదా, ఏ బండికి వెళ్ళాల్సిన ఏ బండికి వచ్చాను. ఇది కూడా అనుకున్న టైంకి తీసుకొచ్చింది. సో వాట్ ఎవర్, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకుని రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడమే. సపా అనుకుంటా. చూద్దాం ఎలా జరుగుద్దాం దర్శనం. కాళహస్తి వివరాల తర్వాత చెప్తాను. పేరెందుకు వచ్చింది, చరిత్ర, స్థల పురాణం. హిందూయిజం భక్తి ఏమో కానీ ఈ భక్తి పేరుతో దేవుడి సెంటిమెంట్తో టోకరాలు వేసేవాళ్ళు కోకోలలో ఈ గొల్ల దగ్గరే ఉన్నారు. 100 రూపాయలు 150 అన్నాడు. ముందు తీసుకుంటా తక్కువ అన్న 100 రూపాయలకి తీసుకో అన్నాడు. సరే అన్నీ ఓకే లైన్. దారిలో ఒకడు అంటాడు, ఒకసారి చెక్ చేస్తాను ఇవ్వండి సార్, ఏమైనా ఉన్నాయో లేవు. సో మంచి ప్లేస్ చూసుకుని, మంచి సినారియో చూసుకుని, బ్యూటీ సీన్ లాంటిది ఏమైనా ఉంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమాచారం. ఓం నమ శివాయ.
మామూలుగా గణపతి పూజ చేస్తాం కదా, దానిలో భాగంగానే ఇక్కడ కూడా గణపతి పూజ చేయాలి. అందుకే ఈ సామాగ్రి 4 పత్రాలు, 4 అంటే లెక్కేసి 4 కాదు, దీపం, కర్పూరం, ఒక చెట్టుకి ఏదో కట్టాలంట అన్మ్యారీడ్స్. అది విషయం. హరే కృష్ణ. ఇదిగోండి వైష్ణవ్, శైవ క్షేత్రంలో వైష్ణవులు ఆయన ఈయన ఈయన ఆయన అంటారు. ఓకే. అబ్బో చాలా లైన్ ఉంది. లెట్స్ సీ. అది గుడి లోపలికి ఫోన్లు ఎంట్రన్స్ ఉండదు కదా, ఫోన్లు తీసుకెళ్ళకూడదు. సో వీడియో తీసుకుంటా ఉంటే దైవ కార్యాలు జరగవు. గుళ్ళోకి వెళ్ళొచ్చి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. అట్లాంటి బుడ్డి తమిళ వాళ్ళు కొంతమంది, తెలుగు వాళ్ళు కొంతమంది. ఇట్స్ ఓకే. హర హర్ మహాదేవ్, ఓం నమ శివాయ. ఇప్పుడే కార్యక్రమం అంతా అయిపోయింది. దర్శనం ప్లస్ రాహుకేతు పూజ. సార్ ఏంటి శ్రీకాళహస్తి స్థల పురాణం ఏంటి అంటే, శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగపాము, హస్తి అంటే ఏనుగు ఐరావతం. సో పూర్వం ఏంటంటే శివుడికి ఏనుగు స్వర్ణముఖి నదిలో నుంచి తొండంతో నీళ్లు తోడి అభిషేకం చేసి పూజించేది. సేమ్ మన సాలీడు కూడా ఆ పైన, సాలీడ్ అంటే స్పైడర్, దుమ్ము ధూళి పట్టకుండా మొత్తం సాలిగూడు కట్టేసింది. పాము విలువైన మణిరత్నాలతో అలంకరించి శివుణ్ణి పూజించేది. ఈ ఒకదానికి ఒకటి తెలియకుండా పూజించేది. ఒకరోజు ఏమైందంటే, ఇలా పూజిస్తున్న క్రమంలో మన పాము సాలీడు, ఫస్ట్ పాము వచ్చి మణిరత్నాలు అన్నీ పెట్టేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సాలీడు వచ్చి గూడు కట్టేసింది దుమ్ము ధూళి చేరకుండా. ఈ పూజా విధానం ఇలానేమో అని తెలియక ఏనుగు వచ్చేదంతా క్లీన్ చేసేసింది. కోపం వచ్చిన, అంటే ఆగ్రహించిన ఈ 2 మిగతా జంతువులు పాము తొండంలో దూరేసింది, ఏనుగు తొండంలో. సాలీడు కూడా కోపంతో శివుడి మీద నుంచింది. ఆ తొండంలో దూరిన అలజడితో తొండం విదిలించగా సాలీడికి తగిలి సాలీడు చనిపోయింది. ఏనుగు కూడా పాము విషంతో చచ్చిపోయింది అక్కడే. అందులో ఊపిరాడక పాము కూడా తొండంలోనే ఉందగా చనిపోయింది. సో అది కథ. అప్పుడు ఈ 3 జంతువులకి మోక్షం వచ్చి శ్రీకాళహస్తీశ్వరుడుగా మన శివుడు వెలిచాడు. పైగా ఈ క్షేత్రం ఏంటంటే రాహుకేతు క్షేత్రం, ప్రసిద్ధిగాంచిన క్షేత్రం రాహుకేతువులకి. అసలు పుత్రశోకానికి గురైన మన వశిష్ఠ మహామునికి శివుడు పంచపడగల 5 పడగలతో ఉన్న శివలింగంగా కూడా దర్శనమిచ్చాడు. మీరు చెప్తే నమ్మరండి. ఇప్పుడు నేను ఏదో ఫార్మాలిటీగా చెప్పేశాను, బట్ ఇదే డీప్ ఇన్ఫర్మేషన్. విషయం ఏంటంటే లోపల డీప్ ఆర్కిటెక్చర్ ఉంది, ద్రవిడియన్ స్టైల్లో. కళ్ళు చెదిరిపోతాయండి. ఇలాంటి గుళ్ళకి ప్రతి ఒక్కరు రావాల్సిందే. నిజంగా నా తరపున ప్రమోషన్. ఇదేదో బయట నేను పార్కింగ్లో చేస్తున్నాను. అసలు నా మొఘల్స్లో ఎద్దవాళ్ళని కాకపోతే అనవసరంగా ధ్వంసం చేశారు. సారీ, ఇప్పుడు నేను చాలా ఇదిగా ఉండి నేను ఇలా మాట్లాడుతున్నాను, తప్పు కదా. ఇలాంటి మంచి మంచి గుడులు నాశనం చేశారు చేత్తేదవలు. ఇదేముంది బయట ట్రైలరే, లోపల ఉంటుంది అసలు ఒక్కొక్క ఆర్కిటెక్చర్. కొండని చెక్కి ఒక్కొక్క దానిగా అమర్చారు. అంతేగాని కొండని అక్కడ 4 మొక్కలు ఇక్కడ 4 మొక్కలు తెచ్చి అతికించలేదు. ఇంజనీరింగ్ లేదని ఎవడండి చెప్పింది? మరి అది ఇంజనీరింగ్ లెవెల్స్ కదా. సో ఎంత అందంగా ఉందో శ్రీకాళహస్తి, అదే విషయం. ఓవర్ పాపులేటెడ్ కంట్రీస్ అన్ని స్కామ్స్ జరుగుతాయి కదా. సో దానిలో భాగంగానే మనది కూడా హెవీ ఓవర్ పాపులేటెడ్. సో దైవం పేరుతో స్కాములు జరిగితే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మర్చిపోలే. ఆ గోపురాలు చూడండి, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అసలు అబ్బా ఎక్సలెంట్ రా నాయనా. చూడండి రాయి ఏమైనా ఉందా అసలు? ఇదంతా పడగొట్టేశారు మొఘల్స్. పగలగొట్టలేక దమ్మ అయిపోయి వదిలేశారు.
లేదా ఈ కూడా శివసవే. అందుకే కాల దేశాలన్నీ చుట్టూ గుడిసిపోతున్నాయి. బాబా ఓం నమ శివాయ. ఉగాది శుభాకాంక్షలు. సరే మరి ట్రైన్లు అయిపోతాయి, ఇంట్లో ఫోన్ చేసుకోవాలి మా అమ్మకి. అమ్మ ఇలా దర్శనం అయింది మరి ఏంటి అని. ఆహాహాహా బంబోలేదు. ఓకే గాయ్స్, ఉంటాను. శ్రీకాళహస్తి టూర్ ఇలా జరిగింది. ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయి కాళహస్తి నుంచి గూడూరు వెళ్తే, అంటే గూడూరులో అవైలబిలిటీ ఉంటే గూడూరు ట్రైన్స్, రేణిగుంటలో అవైలబిలిటీ ఉంటే రేణిగుంట ట్రైన్స్. ఓకే, ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరుతుంది. అసలు ఆర్కిటెక్చర్, ఆ గుడి లోపల మీరు కళ్ళు చెదిరిపోతాయండి. ఇండియన్సే సైన్స్ నేర్పించారు ప్రపంచానికి. వేరే అన్ని మతాలు ఎక్కడ ఉన్నాయండి చెప్పండి. నేను ఏదో కాంట్రవర్సీ చేయడానికి కాదు, ద ట్రూత్ అది. అదృష్టం చేసుకుని నేను ఒక సనాతని కుటుంబంలో పుట్టా కాబట్టి సరిపోయింది. లేదా నేను అజ్ఞానంలో అటు ఇటు డ్రామాలు చేసుకుంటా తిరిగి ఉండొచ్చేమో. శ్రీకాళహస్తి వచ్చాను. నా ఎలాబరేషన్ నేను విడమర్చి చెప్పడంలో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. బట్ ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అని ఆశిస్తున్నాను. అందరి ముందు నేను వీడియోలు ఇలా తీయడానికి సిగ్గేస్తుంది. ఇక ఉంటాను. ఏ కొబ్బరికాయలు బాబాయ్. ఏదిరా అవట్లేదు మంది. ముందు ఉందన్న, రైట్. చింటుగాడు ఎక్కడున్నా వీడికి రే. చింటుగాడిని ఏం అనలేము, ఆడే రాజు ఇప్పుడు రోడ్లకి. కాయ్ ఏదంటే మంది అష్టమహాలక్ష్మి. అరే ఎక్కడనా అష్టమహాలక్ష్మి రెసిడెన్సీ. వామ్మో అయ్యేం రూములండి. ఊపిరాడక సచ్చి అసలు నిద్రపోలేదు, తెక్క పుట్టింది నాకు. సరే మరి ఉంటా. ఇదే హోటల్. ఏసీ రూమ్ తీసుకుంటే బాగుంటుంది, నాన్ ఏసీ తీసుకుంటే కొంచెం ఇబ్బంది. హోటల్ అయితే బాగానే ఉంది. సరే మరి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. తర్వాత కంటిన్యూ చేద్దాం బ్లాగ్. బస్ రైడ్ ఎంజాయ్ చేయండి. బస్సు దొరికింది కాళహస్తి నుంచి రేణిగుంటకి. ఆ తర్వాత హింసాగర్ ఉంది. ఆ హింసాగర్ పట్టుకుని వెళ్ళాలి. ఓల్డేనంట బాబాయ్. ఫ్రంట్ సీట్లో చిన్నప్పుడు కూర్చోవాలని అన్ని కలలో. బండి అల్లాడిచ్చేస్తారు డ్రైవర్లు, అది ఇదని. మా బందర్ డ్రైవర్లు అయితే అబ్బు ఆ పాటలు పెట్టుకుని శ్రీలంక అమ్మ మొగుళ్ళలాగా తోలేవాళ్ళు. డంక చిక్కర అనుకుంటా. సో అది విషయం. అది ఆ పక్కన లైన్ కనపడుతుంది, రైల్వే లైను, రేణిగుంట గూడూరు సెక్షన్. అది ఏమో మనం వస్తుంది. సరే మరి రేణిగుంట వచ్చాక కాల్ అదే వీడియో చేస్తా. బాబాయి ఉత్సాహ ఓపేస్తున్నాడు, సీనియర్. హాయ్. ఆ గేర్ చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి ఎలా తోలుతాడు. స్టైల్గా తోలు, స్టైల్గా తోలు, స్టైల్గా తోలితే
స్టైల్ అయిపోతాం. అదిగా బాబాయ్ స్టైల్గా తోలమంటే ఫెయిల్ అయిపోతా అన్నాడు. తొండాడు. ఓం నమ శివాయ. తమిళనాడు బళ్ళు అంతా లేలాండ్లు. ఇక్కడ సౌత్ ఇండియా అంటేనే లేలాండ్లు. మనకి కృష్ణా జిల్లా తప్పితే అన్నీ లేలాండ్లే. ఆంధ్రాలో కూడా లేలాండ్ లేలాండ్ లేలాండ్. విలేజ్లో ఆగుద్ది బండి. విలేజ్ రోడ్స్ ఎలా ఉంటాయి ఇంకా రష్ తోసేస్తున్నాడు బండి. రేణిగుంట వచ్చేసాము. మనం ఎక్కాల్సిన బండి కూడా రేణిగుంట బయట ఉంది. అదే తిరునెల్వేలి నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కట్రా. ఒకప్పుడు కన్యాకుమారి, జమ్మూ తావి, హింసాగర్. ఉస్తాద్ తన సీనియారిటీని ఉపయోగించి అల్లాడి చెదిలిపెట్టాడు. చూద్దాం ఎలా జరిగిద్దా. హై వోల్టేజ్ ఎందుకంటే మామూలుగా ఉండదు. బస్ అక్కడ ట్రైన్ ఆగింది బయట. అంటే లాల్ కువాన్కి వెళ్దాం అనుకున్నాను కానీ తిరునెల్వేలికి వచ్చా. ఇట్స్ ఓకే, చూద్దాం. ఇంతటితో మన జర్నీ సమాప్తం అవ్వచ్చు. రైట్. అబ్బో మామూలు స్టంట్ కాదాడి. ఇలాంటి వాళ్ళ వల్ల అడ్డ అయిపోతారు. అడ్డ అందరూ ఎర్రిపోగలే. ఏం చెబుతాం, అటు చూసారు ఇప్పుడు. సరే, బస్ స్టాండ్ కాడికి వచ్చేసాము. ఇక్కడి నుంచి వెనకే. సో ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నచ్చితే సంతోషించండి, నచ్చకపోతే చింతించకండి. రైట్. సరే ఉంటా.